ఏంటి బావా, నువ్వేమన్నావు? నాకు సరిగా అర్థం కాలేదు అంటూ శక్తి నడక ఆపేసి మరి రుద్రవైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. నేనేమన్నాను శక్తి? నువ్వు చేయాలనుకున్నదే తను అడిగింది. అందులో తప్పేముందని అడిగాను, అంతే కదా అని రుద్ర భుజాలు ఎగరేయగానే శక్తి అనుమానంగా రుద్రవైపు చూస్తూ, నేనేం చెయ్యాలనుకున్నానని నీ అనుమానం బావా? అసలు నువ్వు ఏదైనా స్ట్రైట్గా చెప్పవా? ఇలా డొంక తిరుగుడుగా ఎందుకు మాట్లాడుతావు? స్ట్రైట్గా చెప్పు, నేనేం చెయ్యాలి అనుకున్నాను నీ విషయంలో అని అడిగింది. అదే శక్తి, నువ్వు 2 రోజుల క్రితం నుంచి ఏదో అనుకుంటున్నావు కదా నీ మనసులో, అదే తను అడిగింది అని అంటున్నాను, అంతే. అంతకుమించి నేనేం అనలేదు అని మళ్ళీ రుద్ర కావాలని తిప్పి తిప్పి అంటే శక్తి అనుమానం కొంచెం కొంచెం బలపడుతూ, నీకు నిజం తెలిసిందా బావా? నిజం చెప్పు అని అడిగింది రుద్ర కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. ఏ నిజం శక్తి? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు అంటూ రుద్ర ఇన్నోసెంట్గా మొహం పెట్టి అంటే శక్తి టెన్షన్గా, బావా చాలు ఆపు నీ నాటకాలు. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నీకు నిజం తెలిసింది. అందుకే నువ్వు ఇంత ఎమర్జెన్సీగా ఇక్కడికి నన్ను లాక్కొచ్చేశావు. కనీసం మన ఫోన్లు కూడా తీసుకురాలేదు. అదేంటి అని అడిగితే సెకండ్ హనీమూన్ అంటావు. ఏది సరిగా చెప్పవు. ఇప్పుడు డొంక తిరుగుడుగా మాట్లాడుతావు. అంటే నీకు నిజం తెలిసిపోయింది. చెప్పు బావా, నీకు నిజం తెలిసింది కదా అని అడిగితే, చూడు శక్తి, నీ నోటితో నువ్వేది చెప్పకుండా నిజం తెలిసింది నిజం తెలిసింది అంటే నాకు ఎలా అర్థమవుతుంది చెప్పు? ఏదైనా స్ట్రైట్గా మాట్లాడు, ఇలా తిప్పి తిప్పి అడగకు అని సీరియస్గా చెప్పి ముందుకు అడుగులు వేస్తే శక్తి అయోమయంగా రుద్ర వెనకే అడుగులు వేస్తూ, నాకెందుకో బావకి నిజం తెలిసింది అనిపిస్తుంది. లేకపోతే బావ మాటలు ఇలా ఎందుకు ఉంటాయి? నా గేస్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా నాకు పిల్లలు పుట్టరని బావకి తెలిసే ఉంటుంది. ఆ అమ్మాయి మాట్లాడిన మాటలకి నా ప్రవర్తనకి బావ లింక్ పెడుతున్నాడు అంటే ఇదే కదా మ్యాటర్. తెలిసి కూడా ఇంత దూరం నన్ను తీసుకువచ్చి ఇంత ప్రేమ చూపిస్తున్నాడా బావ? అది కూడా నాలాంటి దానికోసం అని ఒక్కసారిగా కృంగిపోతూ పరుగున వెళ్ళి రుద్రని వెనక నుంచి గట్టిగా హత్తుకొని, రూమ్కి వెళ్ళిపోదాం బావా అని అడిగింది ఏడుస్తూ. వెళ్దాం కానీ ఏదైనా తినేసి వెళ్దామా, ఆకలిగా ఉంది అంటూ కావాలని ఇండియన్ రెస్టారెంట్కి తీసుకువెళ్లి శక్తి తినను అన్న బలవంతంగా తన కడుపు నిండేలా చేశాక తనని ఎత్తుకొని నడుస్తూ శక్తి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నిన్నిలా ఎత్తుకొని మోయటం అంటే నాకు చాలా ఇష్టం శక్తి. ఒక్కోసారి నిన్ను చూస్తే నాకు చిన్న పిల్లలే గుర్తుకు వస్తారు తెలుసా? నాకెంత ముద్దుగా కనిపిస్తావో ఇలాంటి టైంలో అని తన కళ్ళల్లోకి చూస్తూ చెప్తుంటే శక్తి కంట్లో నుంచి ఒక్కొక్క చుక్క కన్నీరు జారుతూ ఉంటే భారంగా ఊపిరి తీసుకుంటూ రుద్ర గుండెల్లో మొహం దాచేసింది. యు నో వాట్ శక్తి, నిన్నిలా లైఫ్ లాంగ్ మోయటం నాకు చాలా ఇష్టం. నిన్ను మోయాలని నేను మెంటల్గా ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. మధ్యలో దించేసే సమస్యే లేదు. కాబట్టి అనవసరమైన ఆలోచనలు వదిలే శక్తి. కేవలం నువ్వు నేను మన ప్రేమ, ఇది మాత్రమే గుర్తుంచుకో. మనకి మనం చాలు, వేరే ఎవరూ అవసరం లేదు. మన మధ్య మరొకరు అసలే వద్దు అని మాటలు చెప్తూనే తమ కాటేజ్ వరకు తీసుకువెళ్ళి కిందకి దించి, నిద్రపోదామా, నిద్రొస్తుంది. ఇంతసేపు నిన్ను మోసాను కదా, చేతులు కూడా నొప్పొస్తున్నాయి అని శక్తికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బెడ్ మీదకి చేర్చి శక్తి అసహనంగా కన్నీళ్లతోనే బావా అని అంది. ప్లీజ్ శక్తి, చాలా టైర్డ్గా ఉన్నాను, ఇప్పుడు డిస్టర్బ్ చేయకు, మనం ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి రుద్ర కళ్ళు మూసుకుంటే శక్తి రుద్ర నిజంగానే అలసిపోయాడేమో అనుకుని సైలెంట్గా సోఫాలో కూర్చోబోతుంటే, నీకు ప్రత్యేకంగా చెప్పాలా? నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు అని నీకు తెలియదా? రాయిలా అని సీరియస్గా అనటంతో శక్తి అడుగులో అడుగు వేసుకుంటూ రుద్ర వైపు నడుస్తూ రుద్ర మాటల్లోనే అతని నిర్ణయం అర్థమవుతూ ఉంటే
ఏమని చెప్పి మరో పెళ్లికి ఒప్పించాలో అర్థం కాక అసలు ఒప్పుకుంటాడో లేదో అన్న డౌట్ రైజ్ అవుతూ ఉంటే అదే అయోమయంతో రుద్ర పక్కన ఆపోజిట్ సైడ్ తిరిగి పడుకుంది. శక్తిని వెనక నుంచి చుట్టేసిన రుద్ర, నువ్వు ఎలా పడుకున్నా నాకు దగ్గరగా, నా గుండె చప్పుడికి దగ్గరగా ఉంటే చాలు శక్తి. కళ్ళు మూసుకొని పోగలను నేను, అది కూడా నిశ్చింతగా అని చెప్పి కళ్ళు మూసుకుంటే శక్తి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు దూకాయి. ఎక్కిళ్ళు వస్తున్నా ఆపుకుంటూ కష్టంగా రుద్ర నిద్రపోయే వరకు ఆగింది. కాస్త నిదానంగా రుద్ర వైపు తిరిగి వెక్కిళ్ళు పెడుతూనే రుద్ర చెంప మీద చేయి వేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా రుద్ర రూపాన్ని కళ్ళల్లో నింపుకుంటూ ఉంది. రుద్రని చూసే కొద్దీ తన పరిచయం, తన ప్రేమ, రుద్ర ప్రేమ కోసం తను ఏమేం చేసిందో ప్రతి ఒక్కటి గుర్తుకు వస్తుంటే, ఇంత చేసింది బావని వదిలేసుకోవటానికా, అది కూడా పిల్లల కోసమా అని స్వార్థంగా ఉండాలని అనిపిస్తూ ఉన్నా, బావ ప్రతిరూపం కావాలి అంటే నిస్వార్థంగా ఉండాలి. నా వల్ల కాని పని వేరే అమ్మాయి వల్ల అవుతుంది. అటువంటప్పుడు నేనెందుకు స్వార్థంగా ఆలోచించాలి? బావ సంతోషంలోనే కదా నా సంతోషం కూడా ఉంది. మహా అయితే కొన్ని రోజులు బాధపడతాడు. తర్వాత నిదానంగా నన్ను మర్చిపోతాడు. వచ్చే అమ్మాయి ప్రేమలో నేనే బావ కోసం మంచి అమ్మాయిని వెతికి మరీ తీసుకువచ్చి పెళ్లి చేస్తాను. బావకి తప్పకుండా నచ్చుతుంది అని తనలో తానే అనుకుంటూ మెంటల్గా రుద్రకి రెండో పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యింది. ఈవినింగ్ ఎప్పటికో 7 గంటలకి కళ్ళు తెరిచిన రుద్ర తన కౌగిలిలో ఆలోచనల మధ్య కలత నిద్రపోయిన శక్తిని చూసి, దీని ఆలోచనలు మరీ విపరీతానికి దారి తీస్తున్నాయి. త్వరగా వీటికి అడ్డుకట్ట వేయాలి. ఇక ఇండైరెక్ట్గా కుదరదు, డైరెక్ట్గా వేయాలి. నేను చెప్పేది చేయటానికి ఒప్పుకోనని ఖరాఖండిగా చెప్పేయాలి. పిల్లలు మాత్రమే మా జీవితం కాదని చూపించాలి. అసలు నేను లేకపోతే దీనికి జీవితమే లేదని తెలియజెప్పాలి. అలా చేయాలంటే ఇక్కడ ఇది ఒంటరిగా ఉండాలి. చూద్దాం ఎంతసేపు నేను లేకుండా ఒంటరిగా ఉంటుందో అనుకుంటూ నిదానంగా శక్తిని ఒక పక్కకి పడుకోబెట్టి బెడ్షీట్ కాకుండా డిస్టర్బ్ కాకుండా తను ఫ్రెష్ అయ్యి చక్కగా వేసుకోవాల్సినవి చాలా వేసుకొని బయటికి వచ్చేశాడు. మరొక గంట తర్వాత బద్ధకంగా తన పక్కన రుద్ర లేడని తడుపుకొని మరీ కళ్ళు తెరిచిన శక్తి నిజంగా రుద్ర లేడని అర్థమై ఎక్కడికి వెళ్ళుంటాడు అనుకుంటూ పైకి లేచి ఆవలిస్తూనే రూమ్ మొత్తం వెతికి చివరికి వాష్రూమ్ కూడా చూసి ఎక్కడా కనిపించక భయం మొదలయ్యి, ఇంతకు ముందు ఒకసారి ఇలానే తనతో చెప్పకుండా వెళ్ళి బయట మంచులో కూరుకుపోయి ఏ పరిస్థితుల్లో కనిపించాడో గుర్తుకు వచ్చి అదే భయంతో స్వెటర్స్ ఏమీ లేకుండా బయటికి పరిగెత్తాలి అనుకునేలోపు డోర్లోనే ఎదురయ్యింది స్లిప్. అది కూడా స్టిక్ చేసి, అందులో నాకు చాలాసేపు ఒంటరిగా ఉండాలని ఉంది శక్తి. నీతో కలిసి టైం స్పెండ్ చేయాలని ఇంత దూరం వచ్చాను. కానీ నీకు నాతో గొడవ పెట్టుకునో లేకపోతే ఏడవనో సరిపోతుంది. ఇంకా నాతో ఎప్పుడు టైం స్పెండ్ చేస్తావు? అందుకే నేనొక్కడినే సరదాగా అలా టైం స్పెండ్ చేసి వస్తాను. కుదిరితే దారి మధ్యలో డేట్ అంది కదా, ఆ అమ్మాయిని కూడా కలిసి వస్తాను. ఆ అమ్మాయి కోరిక తీర్చిన వాడిని అవుతాను కదా అని స్మైలీ సింబల్ పెట్టి మరీ వెళ్ళిపోయాడు రుద్ర. ఆ లెటర్ చదివిన శక్తి పళ్ళు కొరుకుతూ ఒక్క క్షణం జలసీతో ఎర్రగా మొహాన్ని మార్చింది. కానీ మరుక్షణం, లేదు లేదు శక్తి, నువ్వు అసలు దీని గురించి ఆలోచించకూడదు. మేబీ ఆ అమ్మాయే ఏమైనా బావకి సెట్ అవుతుందేమో. ఆ అమ్మాయినే బావకి కాబోయే భార్యేమో, మనకి తెలియదు కదా. సో సైలెంట్గా ఉండు. ఒకవేళ బావ తిరిగి వచ్చేటప్పుడు సంతోషంగా వచ్చాడు అంటే నువ్వు లేకపోయినా నీ బావ లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటాడు అని అర్థం. లేదంటే చూద్దాం, అవకాశం లేకుండా ఏది ఉండదు కదా అని తనలో తానే అనుకుంది. కానీ తన మనసు మాత్రం దానికి ఒప్పుకోకుండా, నీ మొగుణ్ణి వేరే ఆడపిల్లకి అప్పగిస్తావా? సిగ్గులేదా నీకు అని తిడుతున్నట్టు అనిపించిన వాటిని పక్కకి పారేసి మరీ చక్కగా ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళింది. తను ఎంత రుద్ర గురించి ఆలోచించకూడదు అని అనుకుందో అంతకు 100 రెట్లు ప్రతి క్షణం రుద్ర గురించి ఆలోచిస్తూ, ఇప్పుడు బావ ఆ అమ్మాయిని కలిసి ఉంటాడా? ఇద్దరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉండుంటారా? ముద్దు పెట్టుకుంటూ ఉండుంటారా? కనీసం టచ్ చేసి ఉంటాడా బావా? నేను లేకుండా బావ ఎంజాయ్ చేస్తున్నాడా?
నిజంగానేనా? నాకెందుకు ఇంత చిరాకుగా అనిపిస్తుంది? లేదు లేదు, ఎక్కువగా ఆలోచిస్తున్నాను అంటూ గంటసేపు షవర్ కిందే నిలబడి గంట తర్వాత తుమ్ములు స్టార్ట్ అవ్వటంతో తప్పక బయటికి వచ్చి బెడ్ మీద కూర్చొని రుద్ర గురించి ఆలోచించకూడదు అనుకుంటూనే ఆలోచిస్తూ ఉంది. తను కూర్చున్న పావుగంటకి డోర్ తీసుకుని నవ్వుతూ లోపలికి వచ్చిన రుద్ర, హలో మేడం, ఇప్పటికి లేచారా? సంతోషం, ఇప్పటికైనా లేచారు. అవును, ఇంత ముద్దు నిద్ర ఏంటి? పడుకునేటప్పుడేమో నేను పడుకోను అంటూ ఎగిరావు, నిద్రపోయాకేమో నేను లేచాక కూడా కనీసం మెసలటం కూడా లేదు. ఏంటి మేడం, అంత నిద్ర కరువులో ఉన్నారా అని కళ్ళెగరేస్తూ అడుగుతుంటే శక్తి మాట్లాడకుండా రుద్రని పైనుంచి కింద వరకు స్కాన్ చేస్తూ కిందకి దిగి రుద్ర వైపు అడుగులు వేస్తూ, ఎక్కడికి వెళ్ళావు బావా? కనీసం ఒక్క మాట నాతో చెప్పాలనిపించలేదా? ఒంటరిగా నన్నెందుకు వదిలేసి వెళ్ళిపోయావు? నన్ను కూడా తీసుకుని వెళ్లాల్సింది కదా. లాస్ట్ టైం ఎంత భయపెట్టావో మర్చిపోయావా అని అడుగుతూనే పూర్తిగా దగ్గరికి వెళ్ళిన శక్తికి రుద్ర నుంచి వస్తుంది తన పర్ఫ్యూమ్ స్మెల్ కాదని, వేరే వాళ్ళ పర్ఫ్యూమ్ స్మెల్ అని, అది కూడా చాలా ఘాటుగా మత్తుగా వస్తుందని అర్థమై రుద్ర ఎవరో అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, హత్తుకున్నాడు. మరి ఇంకేదైనా చేశాడో తెలియకపోయినా స్మెల్ మాత్రం చాలా ఎక్కువగా వస్తూ ఉండటంతో కళ్ళల్లో టపటపా కన్నీళ్లు రాలడానికి సిద్ధంగా ఉన్నా కూడా వాటిని ఆపేసుకుంటూ, నువ్వు నాకు సమాధానం చెప్పలేదు బావా. ఎక్కడికి వెళ్ళావు? ప్రాపర్గా చెప్పు అని అడిగింది. యాక్చువల్గా నీతో పాటు డిన్నర్కి వెళ్దామనుకున్నాను. బట్ నువ్వు నిద్రపోతూ ఉన్నావు కదా, డిస్టర్బ్ చేయటం ఎందుకని రూమ్లో ఒక్కడనే ఉండబుద్ధి కాక అలా బయటికి నడిచాను. 10 అడుగులు వేశానో లేదు, మార్నింగ్ ఒక అమ్మాయి డేట్ ఆఫర్ చేసింది కదా, ఆ అమ్మాయి అటుగా వెళ్తూ కనిపించింది. సరే, తెలిసిన అమ్మాయి కదా అని పలకరిద్దామని వెళ్ళాను. నన్ను చూడగానే ఆ అమ్మాయి ఎక్సైట్ అయ్యి, హలో మిస్టర్ హ్యాండ్సమ్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గట్టిగా హత్తుకుంది. నేను దూరం జరపాలనుకున్నాను, కానీ జరపలేకపోయాను శక్తి అని శక్తి మొహంలో భావాలు గమనిస్తూ కావాలని చెప్పి, ఆ తర్వాత నేనే తనని డిన్నర్కి ఆఫర్ చేశాను. కనీసం డిన్నర్ అయినా కలిసి చేద్దాం, తర్వాత ఎప్పటికి కుదురుతుందో ఏమో అని అనటంతో ఆ అమ్మాయి సంతోషంగా ఒప్పుకొని నాతో కలిసి డిన్నర్కి వచ్చింది. అలా ఇద్దరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేసుకుని వస్తూ ఆ అమ్మాయిని తన కాటేజ్ దగ్గర వదిలిపెట్టి మరి నేను మన కాటేజ్కి వచ్చాను శక్తి అని ఇన్నోసెంట్గా మొహం పెట్టి అన్నాడు రుద్ర. మొత్తం విన్నాక శక్తి మొహం రెడ్ కలర్ టమాటాలా చితికిపోవటానికి రెడీగా ఉంది. అయినా సరే తన జెలసీని బయట పెట్టకుండా, ఓ అవునా బావా, మంచిది, పాపం ఆ అమ్మాయికి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా అని అంటే, అవునవును, ఛాన్స్ ఇవ్వాలి, అందుకే ఛాన్స్ ఇద్దామనుకుంటున్నాను శక్తి. యాక్చువల్గా తను డిన్నర్ డేట్తో పాటు ఇంకొక డేట్ కూడా ఆఫర్ చేసింది, కానీ నువ్వు ఒప్పుకుంటావో లేదో డైరెక్ట్గా నీతోనే డిస్కస్ చేయమని చెప్పాను. రేపు వచ్చి డైరెక్ట్గా డిస్కస్ చేస్తాను అని చెప్పింది. నువ్వు ఒప్పుకుంటే అప్పుడు నేను కూడా దాని గురించి ఆలోచిస్తాను శక్తి అనగానే శక్తి అది దేని గురించి అని ఆలోచిస్తూ ఉంటే, ఇంతకి నువ్వెక్కడికి బయలుదేరావు శక్తి? అది కూడా స్వెటర్ ఏమీ వేసుకోకుండా బయటికి వచ్చి చలిలో గడ్డ కట్టాలనుకున్నావా ఏంటి అని చిరుకోపంగా అడిగాడు. అదేమీ లేదు బావా, నువ్వు రాలేదు కదా, ఇంకా ఎంత టైం పడుతుందో ఏమో అని వద్దామనుకున్నాను, కానీ నేను రాలేదు. నువ్వు పెట్టిన స్లిప్ చూసి సైలెంట్గా కూర్చున్నాను కదా. అయినా నీకెలా తెలుసు నేను స్వెటర్ కూడా వేసుకోకుండా బయటికి వెళ్ళటానికి రెడీ అయ్యానని అని అనుమానంగా అడిగింది. దొరికిపోయేలా ఉన్నా అనుకున్న రుద్ర, అలాంటిదేమీ లేదు, నిన్ను నీ బాలకాన్ని చూస్తుంటే అలా అనిపించింది. ఎవరైనా సరే నిన్ను ఈజీగా చూసి చెప్పేయచ్చు నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావని. అంత టెన్షన్ ఎందుకు నాకు అర్థం కావటం లేదు, కానీ నువ్వు ఇంత టెన్షన్ తీసుకోవటం అంత మంచిది కాదని డాక్టర్ చెప్పారు శక్తి అని అనగానే శక్తి వెంటనే మార్నింగ్ జరిగింది గుర్తు చేసుకుంటూ, అవును బావా, నువ్వు మార్నింగ్ అన్నావు కదా ఈవినింగ్ మనం ప్రశాంతంగా మాట్లాడుకుందామని.
ఇప్పుడు మాట్లాడుకుందామా? ప్లీజ్, మళ్ళీ టైం ఉండదు అని అడిగింది కంగారుగా. అప్పుడే నా శక్తి, నేను డిన్నర్ చేశాను, కానీ నువ్వు తినలేదు కదా. ముందు నీ కోసం డిన్నర్ అరేంజ్ చెయ్యి. నువ్వు తింటేనే కదా నేను ప్రశాంతంగా ఉండగలను అని చెప్పి రెస్టారెంట్కి కాల్ చేసి డిన్నర్ ఆర్డర్ చేసి, డిన్నర్ వచ్చేలోపు శక్తి పక్కన కూర్చుని డిన్నర్ విషయంలో జరగనివి కూడా కల్పించి చెప్తూ కావాలని ఏదేదో మాట్లాడుతూ శక్తిలో జలసిని ఇంకా ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నాడు రుద్ర. డిన్నర్ వచ్చాక తనే శక్తికి తినిపిస్తూ, ఎప్పుడూ కూడా ఆకలి విషయంలో వెనకడుగు వేయకూడదు శక్తి. ఆకలి రుచి ఎలా ఉంటుందో నేను చిన్నప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలు చూశాను. ఈ విషయంలో మాత్రం ప్లీజ్ నువ్వు ఎప్పుడూ వెనకడుగు వేయకు. ఏ కోపమైనా సరే ఆ కోపం ఉన్న మనిషి మీద మాత్రమే చూపించు. బాధ అయినా ఏదైనా సరే కానీ ఆకలి మీద మాత్రం చూపించుకో అని చెప్తూ మొత్తం శక్తికి తినిపించేశాక, కనీసం మాట వరుసకైనా ఒక్క ముద్ద నువ్వు తిను బావా, నువ్వు తినకపోతే నేను ఎలా తినగలను అని అనలేదు. ఏంటి శక్తి అని బుంగమూతి పెట్టుకుని అన్నాడు రుద్ర. బావా, ఇక చాలా ఆపు. నువ్వు కావాలని టాపిక్ డైవర్ట్ చేయటానికి ట్రై చేస్తున్నావని నాకు అర్థమవుతుంది. ఇంకా ఎందుకు ఈ దాపరికాలు? చెప్పు. నీకు నిజం తెలిసిపోయిందని నాకు అర్థమైంది. అవును, నిజమే. నాకు పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా లేదు. మరి నాతో ఎందుకు ఇంత ప్రేమగా ఉండటం చెప్పు బావా. నన్ను వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు కదా అంటూ రుద్ర వేసుకున్న స్వెటర్ కాలర్ పట్టుకుని గుంజేస్తూ, నా వల్ల నీకు ఎటువంటి సంతోషం ఉండదు బావా. కేవలం కేవలం సంసార సుఖం మాత్రమే ఉంటుంది. పిల్లలు లేని జీవితం అస్సలు ఊహించుకోలేం బావా. నీకు పిల్లలంటే చాలా ఇష్టం. ఈ విషయం నాకు ఎన్నోసార్లు నువ్వే చెప్పావు. అంతెందుకు, వదినకి పుట్టబోయే పిల్లల కోసం నువ్వు ఇప్పటి నుంచి ఆలోచిస్తూ నాతో ఎన్ని మాటలు చెప్పావు. మరి నీకంటూ ఓన్గా పిల్లలు వద్దా? అందుకే నువ్వు నన్ను వదిలేసే బావా. నా బదులు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో. నీకు అన్ని విధాలుగా సూట్ అయ్యే అమ్మాయిని నేనే వెతుకుతాను. అంతే ఎందుకు, డిన్నర్ డేట్ అన్నావు కదా, ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం ఉండి నీకోసం ఏదైనా చేసే అమ్మాయి అనుకో. నేనే ఆ అమ్మాయితో మాట్లాడి మీ ఇద్దరు పెళ్లి చేస్తాను. సరేనా? ప్లీజ్ బావా, ఒప్పుకో. ఈ ఒక్కసారికి నా మాట విను బావా. నాకు తెలుసు నా బావ నా మాట వింటాడు. ఖచ్చితంగా నేను చెప్పినట్టు చేస్తాడు. నన్ను వదిలేస్తాడు కదా. చెప్పు బావా, చెప్పు అని కన్నీళ్లతో వెక్కుతూ అడిగింది శక్తి. శక్తిని ఫోర్స్గా హగ్ చేసుకున్న రుద్ర తన వెన్ను నిమురుతూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉంటే శక్తి భయంగా, బావా ఏం మాట్లాడవేంటి అని అడిగితే, ముందు నువ్వు కొంచెం నార్మల్ అవ్వు శక్తి. మనం నిదానంగా ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. నేను నీతో ఈ విషయం గురించి క్లియర్గా మాట్లాడాలి అని సీరియస్గా అంటూనే శక్తి ఏడుపు తగ్గే వరకు అలానే ఉండనిచ్చి శక్తి ఏడుపు ఆపేశాక తన హ్యాండ్ గ్లౌజెస్ అన్నీ తీసేసి శక్తితో పాటు బెడ్ మీద కూర్చొని శక్తి చేతిని తన చేతుల్లోకి తీసుకొని, ఇప్పుడు నీకేం కావాలి? నేను నిన్ను వదిలేయాలి అంతే కదా అని అడిగాడు. కాదు, నన్ను వదిలేయటం కాదు, నన్ను వదిలేస్తూ వేరే అమ్మాయిని నీ జీవితంలోకి తెచ్చుకోవాలి. అంటే నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలి బావా. చేసుకుంటావు కదా? నీ పిల్లలకు నన్ను తల్లిని చేస్తావు కదా అని అడిగింది ఏడుస్తూ. ముందు ఆ ఏడుపు ఆపు శక్తి, నాకు చాలా చిరాగ్గా ఉంది అని అరిచి, సరే నువ్వు కోరినట్టే నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, కానీ అంటూ ఆపి శక్తి వైపు చూశాడు రుద్ర చాలా చాలా షార్ప్గా. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.